సార్ నమస్తే అండి. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే వాడుతున్న ఒక పదం చిన్న పిల్లాడు. అటు అవినాష్ రెడ్డి దగ్గర నుంచి నిన్న సిద్దిరి అప్పలరాజు కొడుకు వరకు ఎక్కడికి వెళ్ళినా ఆయన వాడుతున్న పదం చిన్న పిల్లాడు. చిన్న పిల్లలు తెలుసో తెలియక ఏదైనా తప్పు చేస్తారు, అంత మాత్రాన అరెస్ట్ చేస్తారా, ఇలా కేసులు పెడతారా, జైలుకు పంపుతారా అంటూ సిద్దిరి అప్పలరాజు కొడుకు విషయంలో కూడా మాట్లాడారు. ఇప్పుడు సిద్దిరి అప్పలరాజు అరెస్ట్ అయితే గనక ఒక బీసీ నాయకుడిని అరెస్ట్ చేశారంటూ ఆయన మాట్లాడుతున్నారు. ఎలా చూడాలంటారు అసలు ఇదంతా? దేనికైతే అతన్ని సమర్థించుకుంటున్నాడండి. ప్రతి విషయంలో అతన్ని సమర్థించుకొని మాట్లాడుకుంటున్నాడు. ఆ సమర్థించుకోవటాన్ని వీళ్ళు తిప్పికొట్టాలి, ప్రజలు తిప్పికొట్టాలి, నాయకులు తిప్పికొట్టాలి. అప్పుడు మెలకుండా ఉంటాడు అతను. చిన్నపిల్లాడంటే చిన్నపిల్లాడే ఉంది, పెద్దాడే ఉంది, ఎవరికి ఉండే శిక్షలు వాళ్ళకు ఉన్నాయిగా. అసలు తప్పనే దాన్ని తప్పు చేయొచ్చు అనేది చెప్పకూడదు ఎవడు. చిన్నపిల్లాడే 18 ఏళ్ళు చిన్నపిల్లాడేం కాదుగా. తప్పు చేయకుండా ఎట్టుంటది? ఇప్పుడు వాడిని ఎవరన్నా ఇప్పుడు అతన్ని గుద్దారనుకోండి, ఎవరన్నా వాళ్ళ నాన్న రాకుండా ఉంటాడా, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ రాకుండా ఉంటారా, వాళ్ళు రాకుండా ఉంటారా? అవతల వాడిదేని అంతేగా. అంటే ఇక్కడ ప్రధానంగా అసలు సిద్దిరి అప్పలరాజును అరెస్ట్ చేయడం ఏంటి? పిల్లాడి కేసులో అడ్డం పెట్టుకొని అతని మీద దాడి జరుగుతున్నట్టే కదా. పోలీసు వ్యవస్థని అంతా కంట్రోల్ చేస్తుంది చంద్రబాబు నాయుడే. పోలీసు వ్యవస్థ దిగజారిపోయింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు. మరి పోలీస్ వ్యవస్థ అధికార పార్టీ చేతిలోనే ఉంటది ఎప్పుడు. సిద్దిరి అప్పలరాజుని ఎందుకు అరెస్ట్ చేశారు ఇప్పుడు అని నేను దాన్ని ఫాలో కాలేదు. ఎందుకు అరెస్ట్ చేశారంటే, ఏదైతే గనక వాళ్ళ అబ్బాయి చేసిన యాక్సిడెంట్ లో వేరే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ స్టేషన్ లో సరెండర్ చేసిన దానికి చేశారు. అది చాలా తప్పు కదా. వేరే వాడిని చేయటం ఏంటంటే, చేసిన వదిలిపెట్టి అది ఎంత తప్పది. అతను చేస్తే అతను మరి దానికి బాధ్యుడు ఎవరు? దాని చట్ట ప్రకారం తీసుకెళ్లి అరెస్ట్ చేస్తారు. మరి ఎందుకు చేయరు? అసలు వేరే వాడిని పెట్టడం ఏంటండి? చేసినాడు ఒకటైతే వేరే వాడిని తీసుకెళ్ళిపోతే ఇది ఏమన్నా వేరే దాని పార్ట్ మార్చుకోవటమా? ఏదన్నా ఇంజిన్ కానీ కారు కానీ పార్ట్ మార్చుకోవటం కాదు కదా. పాత కొత్త పడేసి వాడి కారులో నుంచి వీడి కారులో అది కాదుగా. ఇది అక్కడ లైవ్ థింగ్. అది ఈ చట్టం ఫాలో అయ్యేది అంతా వీళ్ళు. చట్ట ప్రకారం మరి అట్లా చేసిన ప్రూఫ్ ఉంటే కరెక్ట్ గా అరెస్ట్ చేయాల్సిందే. మరి అతని బాధ్యుడే అతను. దానికి ఇంకో మాటే లేదు, అసలు సందేహమే లేదు. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే గనక తమ్మినేని సీతారాం గారు 5 కోట్ల విలువైన భూ ఆక్రమణ ఏంటంటారు? అసలు ఏం చేయాలంటారు ఇదంతా? ఇవన్నీ ఈ కోవకు చెందినయేనండి మొత్తం. భూ ఆక్రమణలు, లేకపోతే అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేయటం. ఇప్పుడు వాడు అనుభవించాలి, తప్పదు. అప్పుడైనా అనుభవించాలి కరెక్ట్ గా చట్టం ఉంటే. భూ కబ్జా ఇప్పుడు నేను లాక్కున్నారనుకోండి, ఎవడే బాధ్యుడు? మనం లాక్కుని తప్పేగా, లేకపోతే గవర్నమెంట్ లాక్కున్న తప్పేగా. ఏం చేయలేకపోతున్నారండి వీళ్ళు. అది ఎక్కడికక్కడ పకడ్బందీగా చేసి వాడికి శిక్ష పడేటట్టు చేయాలి, లేకపోతే వాడికి తగిన మూల్యం చెల్లించుకోవాలి. అతను ఎవరైతే తప్పు చేశారో మూల్యం చెల్లించుకోకుండా ఇష్టం వచ్చినట్టు అధికారంలో ఉన్నప్పుడు ప్రవర్తించి, అధికారం లేనప్పుడు దాక్కొని, అది కాదుగా. మూల్యం చెల్లించుకోవాల్సింది ఎవరైనా ఈవెన్ అంత అధికారంలో ఉన్నాడైనా ఎవరైనా మామూలుగా టాప్ టు బాటము చెల్లించుకోవాల్సింది తప్పు చేసినప్పుడు మూల్యం. అది ఏ రూపేణా అన్న కానీ. అది ఇక్కడ దాదాపు 2 లక్షల రూపాయల ఫర్నిచర్ విషయంలోనే ఆ రోజు కోడెల శివప్రసాద్ గారిని అంత ఇబ్బంది పెట్టారు ఆ టైంలో. మరి ఇప్పుడు తమ్మినేని సీతారాం గారికి సపోర్ట్ గా మరి వైసీపీ నాయకులు నిలబట్టాన్ని అసలు ఎలా చూడాలంటారు? మరి తమ్మినేని సీతారాం ఇది కబ్జా విషయంగా అవును, దానికి సపోర్ట్ గా నిలబట్టాన్ని అసలు ఎలా చూడాలంటారు ఈ వైసీపీ నాయకులు? సపోర్ట్ గా నిలబడకూడదు. సపోర్ట్ గా నిలబడితే ఎట్లా? సపోర్ట్ గా నిలబడకూడదండి. అతను కంపల్సరీగా మూల్యం చెల్లించాల్సిందే, బాధ్యత తీసుకోవాల్సిందే. ఇప్పుడు పరారీలో ఉన్నారండి ఆయన. అవన్నీ మామూలే కదండి. పరారీలో ఉంటాం, వీళ్ళు చేసి పోలీస్ వ్యవస్థ తీసుకొచ్చి ఇది చేయాలి. పరారీలో ఉంటాం, లేకపోతే తెలిసి పరారీలో ఉంటారు, కొంతమంది తెలియక పరారీలో ఉంటారు, కొంతమంది పైవాడు సపోర్ట్తో పరారీలో ఉంటారు. పరారీలో ఉన్నప్పుడు తీసుకొచ్చి ఎప్పుడు దొరుకుతారు, ఎక్కడికి పోతారు, అక్కడే ఉంటారు వాళ్ళు. తీసుకొచ్చి లోపల అరెస్ట్ చేయాల్సిందే, బాధ్యులు చేయాల్సిందే. సరే, ఇప్పుడు అంబటి రాంబాబు గారు పాదయాత్ర కూడా గుంటూరు నుంచి మొదలు పెట్టబోతున్నారు. ఇది మంగళగిరి డీజీపీ ఆఫీస్ దాకా. మా ఇంటి మీద దాడి చేసిన నిందితులను ఇంతవరకు ఎలాంటి శిక్ష విధించలేదు వాళ్ళకి. దానికోసం వినతి పూర్వక పాదయాత్ర చేస్తున్నాను నేను అంటే ఆయన ప్రకటించారు. అసలు ఎలా చూడాలంటారు దాన్ని? చేసుకొనివ్వండి పాదయాత్ర. ఏం చేసుకుంటే అతని ఇంటి మీద దాడి చేసింది నిజమేగా.
అది అతను అన్నాడా లేదా అనేది. ఇప్పుడు వీళ్ళు పర్సనల్ గా వెళ్ళి ఒకటి మీద ఒకటి దాడి చేసుకుంటే అట్ట మీరు గవర్నమెంట్కి రిపోర్ట్ ఇవ్వాలి. వాళ్ళు వచ్చి పోలీసులు అక్కడ ఉన్న వాళ్ళని అతను నమ్మటి రాంబాబు ఆ మాట అన్నందుకు అరెస్ట్ చేయాలి, కామ్గా ఉండేది. వీళ్ళు వెళ్ళి దాడి చేస్తే మరి వీళ్ళ మీద కూడా ఉంటుంది బాధ్యత. పాదయాత్ర చేసుకునివ్వండి, అందరు పాదయాత్రలు చేస్తారుగా. అదే పోలీసుల్ని పదే పదే వాళ్ళ మీద దాడి చేస్తున్న ఇదే అంబటి రాంబాబు గారు అంటే ఎక్కడికి వెళ్ళినా సరే, అటు సత్యనపల్లి దగ్గర నుంచి మొన్న ముద్రగడ పద్మనాభం గారి అంత్యక్రియల వరకు వాళ్ళ మీద పర్సనల్ గా అటాక్ చేస్తున్న అంబటి రాంబాబు గారు ఈ రోజు అదే పోలీసుల సహాయాన్ని కోరటాన్ని అసలు ఎలా చూడాలంటారు? అదే అది అతనికైతే ఒక న్యాయం, వేరే వాళ్ళకైతే ఒక న్యాయం లెక్కలో ఉన్నాడు అతను. పర్సనల్ గా అటాక్ చేయడం పోలీసులు మరి ఎందుకు ఊరుకుంటున్నారు? ఎందుకు ఊరుకుంటున్నారండి? మెలకొండ నువ్వెంత అని అనుకుంటున్నారు కదా బజార్లో వాళ్ళు, ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు కానీ ఊరుకోకూడదు. అది అసలు నువ్వెంత అనేది దాకా ఎందుకు రావాలి? చట్టం సరిగ్గా అమలు చేయనప్పుడే అది వస్తుంది. అది పోలీస్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ లో దారుణంగా ఉంది అనేది వైసీపీ నాయకుల వాదన. దాంతో ఏకీభవిస్తారా మరి? పోలీస్ వ్యవస్థ ఏమి దారుణంగా ఏం లేదు. అంత ముందు కంటే లిబరల్ గానే ఉంది పోలీస్ వ్యవస్థ. లిబరల్ గా ఉండబట్టే మరి అందరూ తిరుగుతున్నారు. అంతకుముందు అసలు కుప్పకూలిపోయిందిగా. అంత అధికారులు చేతిలో ఉండి అంతా చేశారుగా. ఇప్పుడు కూడా కొంత ఉంటది, అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అంటారు ఇది మాకు వాళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అప్పుడు కూడా అంతే, ఇప్పుడు కూడా అంతే. అది. థ్యాంక్ యూ.